నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం. హాజరైన సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, సీఎం రేవంత్. మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరికి పెరుగుతున్న ప్రవాహం. భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరిన నీటి మట్టం. కామారెడ్డి జిల్లాలో భారీ దారి దోపిడీ. ఓ ట్రక్కు నుంచి 10 లక్షల విలువైన సెల్ ఫోన్లు చోరీ. కరీంనగర్లో కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము వృధా. మధ్యలోనే ఆగిపోయిన సమీకృత మార్కెట్ల నిర్మాణం. ఢిల్లీ సీలంపూర్లో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం. నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలింపు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు గోదావరి నీటి మట్టం 41 అడుగులకు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పాటు భద్రాచలానికి దిగువన ఉన్న శబరి నది ఉధృతి వల్ల నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వరద వల్ల ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. దుమ్మగూడెం మండలం పర్ణశాల వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. వరద నీరు పెరగడంతో సీతవాగు వద్ద గల నారచీరల ప్రాంతం సీతమ్మవారి విగ్రహం వరద నీటిలో మునిగిపోయింది. దిగువ ప్రాంతాలైన కూనవరం, విఆర్పురం, చింతూరు మండలాల్లో శబరి నది ప్రవహిస్తుండటంతో పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు. భద్రాచలం నుంచి పాపికొండలకు వెళ్లే వాహనాలను సైతం నిలిపివేయగా మళ్లీ వరద తగ్గే వరకు పాపికొండల విహారయాత్రను ఆపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 172,236 క్యూసెక్కులు నీరు జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 168,535 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,163 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్లు ఎత్తి 81,057 క్యూసెక్కులు నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిని మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.7 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 202.96 టీఎంసీలకు చేరింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 61,517 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,100 క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 547కు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణానదికి ముందుగానే వరద రావడం, గోదావరికి వరద ప్రవాహం లేని పరిస్థితుల్లో అందుకు అనుగుణంగా పంట పొలాలకు నీరిచ్చేలా ప్రణాళికలు రూపొందించేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా, గోదావరి కింద 40 లక్షల ఎకరాలలోపు సాగునీరు అందించవచ్చని ప్రస్తుతానికి అంచనా వేశారు. రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణా కమిటీ సమావేశంలో సంబంధిత ప్రణాళికపై చర్చించారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ జనరల్ అంజద్ హుస్సేన్తో పాటు చీఫ్ ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. 2 నదుల్లోకి వచ్చిన వరద, ప్రాజెక్టుల వారీగా నిల్వలు, ఆయా
ఆయకట్టు అవకాశంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. తాగునీటి అవసరాలను మినహాయిస్తే కృష్ణా గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 128 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు ఇంజనీర్లు వివరించారు. కృష్ణా బేసిన్లో నీరు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వాలని ప్రతిపాదించారు. నాగార్జున సాగర్ కింద 6 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని, మొత్తం కృష్ణా బేసిన్ కింద 18 లక్షల ఎకరాలకు నీరు అందించాలని తెలిపారు. గోదావరి బేసిన్లోని ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్, ఎల్లంపల్లి, మిడ్మానేరు తదితర ప్రాజెక్టులకు పెద్దగా వరద రానందున 6 లక్షల ఎకరాల ఆయకట్టును మాత్రమే ప్రతిపాదించారు. 2 బేసిన్లలోని చిన్న మధ్య తరహా ప్రాజెక్టుల కింద మరో 15 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. గోదావరి బేసిన్లో ప్రస్తుతం తక్కువ నీరు అందుబాటులో ఉందని, వర్షాలు పడి వరద వస్తేనే బేసిన్లోకి ఆయకట్టుకు తగిన నీరివ్వవచ్చని ఇంజనీర్లు అంటున్నారు. 2-3 వారాల తర్వాత మరోసారి సమీక్షించి ప్రణాళిక ఖరారు చేయాలని భావిస్తున్నారు. అప్పటి వరకు వర్షాలు పడి గోదావరిలోకి కొంతమేర వరద వస్తే అందుకనుగుణంగా ప్రణాళికలు చేసుకోవచ్చని భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో టేక్రియాల్ బైపాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై భారీ దారిదోపిడీ జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు సెల్ ఫోన్ లోడుతో వెళ్తున్న లారీని గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి కర్చీఫ్లు ధరించి అడ్డుకున్నారు. డ్రైవర్ను బెదిరించి లారీలో ఉన్న 10 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. అనంతరం లారీ డ్రైవర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో కారును వెంబడించి కారులోని వ్యక్తులపై దుండగులు దాడి చేసి ల్యాప్టాప్, నగదు ఎత్తుకెళ్లారు. నిత్యం వాహనాలు వెళ్లే రహదారిపై దుండగులు చోరీలకు పాల్పడుతుండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ పెంచాలంటూ స్థానికులు కోరుతున్నారు. మార్చిరి నుంచి వచ్చిన మృతదేహం మారిపోవడంతో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో అంతిమ సంస్కారాలు ఆగిపోయాయి. గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి ఈ నెల 9న ప్రమాదవశాత్తు గాయపడగా చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు వేరొక మృతదేహం అప్పగించారు. దీంతో దహన సంస్కారాలు ఆగిపోయాయి. మార్చిరిలోనే మృతదేహం మారిందని మృతుని బంధువులు తెలిపారు. దీంతో సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో కలకలం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం మరొకరు మరణించడంతో ఆ సంఖ్య 8కి చేరింది. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన మరో 6గురిని గాంధీకి, ఒకరిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 51 నుంచి 57కు పెరిగింది. ఈ ఘటనపై కూకట్పల్లి, కేపీహెచ్బీ, బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లో ఇప్పటి వరకు 11 కేసులు నమోదయ్యాయి. ఘటనకు కారకులుగా బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు మరో 4 అధికారులపై విచారణకు ఆదేశించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రానికి చెందిన కొందరు ఏపీ, మహారాష్ట్రలో ఫార్మా కంపెనీలను అద్దెకు తీసుకుని అల్ఫాజోలం తయారు చేసి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకి చేరవేస్తున్నట్లు భావిస్తున్నారు. నగరంలోని కల్లు దుకాణాలకు ఆ ముఠానే మత్తు పదార్థం చేరవేస్తున్నట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. 1 కిలో ఆల్ఫాజోలంను 10 లక్షలకి కొందరు కల్లు దుకాణదారులు కొనుగోలు చేస్తున్నారు. 10 గ్రాముల ఆల్ఫాజోలంతో 100 పెట్టెల సీసాల కల్లు తయారు చేస్తున్నారు. కళ్ళెదుట జరుగుతున్న చీకటి వ్యవహారం తెలిసినా నెలవారీ వాటాలతో యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ కల్లు దందా సాగుతున్నట్లు తెలిసినా చర్యలు తీసుకోకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ వేణుకుమార్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, జీవన్ కిరణ్, ఫయాజ్ తదితరుల ప్రమేయంపై విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా మరికొందరిపై శాఖాపర చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 6 నిందితులను అరెస్టు చేశారు. మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
కల్తీ కల్లు సేవించిన ఘటనలో శుక్రవారం మరో వ్యక్తి చనిపోయాడు. కూకట్పల్లి పరిధి సాయి చరణ్ కాలనీకి చెందిన 70 ఏళ్ల చాకలి పెద్ద గంగారాం ఈ నెల 8న కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి ఇంటికెళ్లాడు. మరుసటి రోజు తల తిరుగుతుందని కుటుంబ సభ్యులకి చెప్పగా కొండాపూర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మృతుడి మనవడు అరుణ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ కల్లు తాగి గురువారం అర్ధరాత్రి నుంచి విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురైన 5గురు నిన్న ఉదయం కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్లో హైదర్ నగర్ కు చెందిన శంకరయ్య అనే వ్యక్తి చేరాడు. చికిత్స పొందుతున్న శంషీగూడకు చెందిన రవి ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ చేశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న మరో 34 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్లు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని గంగారాం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. యాక్చువల్గా కళ్ళు తాగింది మంగళవారం మధ్యాహ్నం అండ్ మంగళవారం డే అంతా కొంచెం యావరేజ్గానే అంటే నార్మల్గానే ఉన్నాడు. లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. లోకల్ హాస్పిటల్లో కరెక్ట్ రెస్పాన్స్ లేక ఇంకా కొంచెం హెవీ అయిపోవడం వల్ల తర్వాత లోకల్ హాస్పిటల్ వాళ్ళు గాంధీని రికమెండ్ చేశారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. అంటే ఎగ్జాక్ట్లీ వెడ్నెస్డే మార్నింగ్ వచ్చినాం. మా తాతయ్య రెగ్యులర్గానే తాగేవాడు కానీ ఎప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం అండ్ ఇదే లాస్ట్ టైం. అలాంటిది మర్చిపోవడం గతంని గిన అలా వన్ డే గిన తాగుకుంటే అందువల్ల మేము బి ఏమనుకుంటుంది నార్మల్గానే వెళ్ళి తాగేసి వచ్చేవాళ్ళు కాబట్టి మేము బి ఏం లైట్ తీసుకున్నాం కదా. దాన్ని పూర్తిగా మానేసిన పిచ్చోళ్ళు అయిపోతారు ఇప్పుడు జనాలు, బానిస అయిపోయారు కాబట్టి దీనివల్ల ఏమైనా క్రిటికల్గా వాళ్ళే ఆలోచించేదైనా చర్యలు తీసుకునాలని కోరుతున్నాం. కల్తీ కల్లు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. నిమ్స్ గాంధీ వైద్యులు ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కల్తీ కల్లు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు మంత్రికి వివరించారు. కల్తీ కల్లుకు బలైన స్వరూప కుటుంబ సభ్యులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. కాంగ్రెస్ నేతలే కల్లు కాంపౌండ్స్ ను నడిపిస్తూ ఉండటంతో వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కల్తీ కల్లు ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లిలోని అబ్కారీ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు సిపిఎం నిరసన చేపట్టింది. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు 11 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపల్లి ప్రభుత్వ పాఠశాల నేడు కొత్త శోభను సంతరించుకుంది. ఒకప్పుడు నిరుత్సాహంగా కళావిహీనంగా కనిపించిన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో 2 సంవత్సరాల క్రితం మూతపడింది. బడికి ఉపాధ్యాయుల అవిశ్రాంత కృషి, స్థానిక యువత అందించిన స్ఫూర్తిదాయక సహకారంతో ఊపిరిపోశారు. ఉపాధ్యాయులు కేవలం బోధనకే పరిమితం కాకుండా ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో లభించే నాణ్యమైన విద్య, సౌకర్యాలు, పథకాల గురించి వివరించారు. విద్యార్థులను తిరిగి బడికి రప్పించడానికి సాయశక్తులా ప్రయత్నించారు. తమ సొంత ఖర్చులతో తరగతి గదులను శుభ్రం చేయించి అవసరమైన సామగ్రిని సమకూర్చారు. వినూత్న బోధనా పద్ధతులను అవలంబిస్తూ పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంచుతూ నేడు విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడంతో ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో కోట్లు వెచ్చించి నిర్మించిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన సమీకృత మార్కెట్లు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. నిర్మాణాలు పూర్తయినా వాడకం లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. కిసాన్ నగర్లో సమీకృత మార్కెట్ నిర్మాణంలో అంచనాలకు మించి బిల్లులు రికార్డు చేయడంతో ఇటీవలే ఓ అధికారి సస్పెండ్ అయ్యారు. వివిధ దశల్లో ఉన్న సమీకృత మార్కెట్లను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు. కరీంనగర్ ప్రజల అవసరాలకి అనుగుణంగా మార్కెట్లు, ఆడిటోరియంను నిర్మించాలని అప్పటి సర్కార్ భావించింది. ఆధునిక హంగులతో కొత్త మార్కెట్లు, అమృత్ వర్షిని ఆడిటోరియం పనులు చేసేందుకు పట్టణ ప్రగతి, స్మార్ట్ సిటీ, సీఎంఏ నిధులు కేటాయించారు. పద్మానగర్, కశ్మీర్ గడ్డలో నిర్మించే సమీకృత మార్కెట్ల కోసం స్మార్ట్ సిటీలో నిధులు మంజూరు చేశారు. కానీ కశ్మీర్ గడ్డలో స్లాబ్ దశలో ఉంది. మిగతా చోట్ల పురోగతి కనిపించట్లేదు. కిసాన్ నగర్లో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు 70% పూర్తి కాగా అంచనాలకు మించి బిల్లులు రికార్డు చేయటం, ఎంబీ పుస్తకం మాయమవడంతో ఏఈ ఇటీవలే సస్పెండ్ అయ్యారు.
10.05 కోట్ల రూపాయలతో కశ్మీర్ గడ్డ రైతు బజార్ స్థలంలో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట 2.31 ఎకరాల స్థలంలో 347 దుకాణాలతో పనులు చేపడుతున్నారు. 5.8 కోట్లతో కిసాన్ నగర్ వ్యవసాయ మార్కెట్లో G+1 లో 146 దుకాణాలు, పార్కింగ్ వంటి సౌకర్యాలతో నిర్మించారు. కానీ కిసాన్ నగర్ సమీకృత మార్కెట్ ప్రాంగణమంతా పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. సాయంత్రం కాగానే మందుబాబులకు అడ్డాగా మారుతోంది. మార్కెట్ను అందుబాటులోకి తీసుకొస్తే ఉపాధి దొరుకుతుందని స్థానికులు చెబుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిరుపయోగపడడం వలన ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఏ లక్ష్యంతోనైతే మనం ఈ నిర్మాణ పనులు మొదలు పెట్టామో మరి ఆ లక్ష్యం అనేది నెరవేరకుండా మరుగున పడిపోయే పరిస్థితి ఉంది. నిధులు మురిగిపోయినాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా మంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఇంకా రకరకాల వృత్తుల మీద ఆధారపడే వాళ్ళు ఇక్కడ వారికి ఎంతో అవకాశం ఉండే. మరి ఒకరు మొదలు పెడితే మేమెందుకు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఒకరి మీద పగ ఒకరి మీద మా మీద చూపిస్తారు. ఇప్పటికైనా తొందరగా పనులు పూర్తి చేసిన వారికి అందుబాటులోకి తీసుకురావాలి. గత 10 సంవత్సరాలుగా అవుతుంది అని అంటున్నారు తప్ప కావట్లేదు. కేవలం కరోనా టైంలో మాత్రమే ఇక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. కూరగాయల కోసం కానీ మాంసం కోసం కానీ టవర్ సర్కిల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. దీని మీద ఆధారపడి బతికేవారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దీన్ని తొందరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఈ బీట్ మార్కెట్లో దాదాపు 10 సంవత్సరాల నుండి కూరగాయల మార్కెట్ పెడతా అంటున్నారు. ఇవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ వేస్ట్ చేస్తున్నారు. కాకపోతే అంతకుముందు మేము టవర్ సర్కిల్కి వెళ్ళి మేము కూరగాయలు కానీ అక్కడ పెద్ద మార్కెట్లకు వెళ్ళి కానీ తీసుకొచ్చి మాకు ఉంటుండే. పోయేసరికి చాలా ఇబ్బంది అవుతుండే. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇది ఇక్కడికి వస్తే మాకు చాలా సులువు ఉంటుంది, దగ్గర ఉంటుంది. కాబట్టి మాకు ఇది ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. చాలా మంది అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంత దూరం వెళ్ళాలంటే వాళ్ళకు అవకాశం ఇస్తలేరు అక్కడ. కాకపోతే ఇక్కడ ఉంటే మాత్రం అందరికీ వీలుగా ఉంటుంది. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి, స్వార్థ ప్రయోజనాల వల్లే సమీకృత మార్కెట్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. అవసరం లేకున్నా కొన్ని చోట్ల పనులు చేపట్టి మధ్యలో ఆపేశారని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు ఉపయోగపడే వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆనాడున్నటువంటి పాలకవర్గం ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఇష్టారాజ్యంగా మరి ప్రజలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేదన్నటువంటి దాన్ని విస్మరించి వాళ్ళు ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్ల ఇప్పటికి కూడా ఆ ప్రభావం ఇంకా కనిపిస్తూ ఉంది. స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి నిధులు పెద్ద ఎత్తున రావడం అనేది అదొక సమయాన్ని వృధా చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ దాన్ని మళ్ళీ చక్కదిద్దాలంటే కోట్ల రూపాయలు కావాలి. కాబట్టి మరి దాన్ని ఏదో విధంగా ఇప్పటికైనా కూడా మేము చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వెచ్చించే నిధులలో ఖచ్చితంగా వాటికి ఎక్కువ వెచ్చించే విధంగా ఇలా ప్రజలకు అందుబాటులో అవసరానికి ఉపయోగపడేటువంటి వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి మా శాయశక్తులు కృషి చేస్తాను. గత ప్రభుత్వంలో పట్టణ ప్రగతి కింద చేపట్టిన సమీకృత మార్కెట్లు నిరుపయోగంగా మారాయి. కోట్లు వెచ్చించి నిర్మించిన సమీకృత మార్కెట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. సమీకృత మార్కెట్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నగరవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్, ఈటీవీ న్యూస్, కరీంనగర్. ఉత్తరప్రదేశ్కు చెందిన జలాలుద్దీన్ అలియాస్ చెంగూర్ బాబా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చట్టవిరుద్ధంగా మత మార్పిడులకు పాల్పడుతూ అరెస్టైన ముఠాలో కీలక సూత్రధారిగా ఉన్న చెంగూర్ బాబాకు ఇస్లామిక్ దేశాల నుంచి 300 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకోసం నేపాల్లో 100 బ్యాంకు అకౌంట్లను వినియోగించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ రంగంలోకి దిగింది. చెంగూర్ బాబాకు సంబంధించిన ఆస్తుల గురించి ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఐటీ శాఖల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా చట్టవిరుద్ధంగా మత మార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియాస్ చెంగూర్ బాబాకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారీ ఎత్తున హిందూ యువతులను మత మార్పిడి చేసేందుకు చెంగూర్ బాబాకు పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే, దుబాయ్ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి 300 కోట్లు వచ్చినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం నేపాల్లో 100 బ్యాంకు అకౌంట్లను వినియోగించినట్లు సమాచారం. క్రాస్ బోర్డర్ నెట్వర్క్ ద్వారా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అమర్ ఉజాలా నివేదిక ప్రకారం చెంగూర్ బాబా గత 3 సంవత్సరాల్లో సుమారు 500 కోట్ల విదేశీ నిధులను అందుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. భద్రతా సంస్థలు ఇప్పటివరకు 200 కోట్లను గుర్తించగా మిగిలిన 300 కోట్లు నేపాల్ ద్వారా మళ్లించినట్లు భావిస్తున్నారు. నేపాల్లోని ఏజెంట్లు అక్కడ డబ్బు విత్డ్రా చేసి భారత్లోని చెంగూర్ బాబా నెట్వర్క్ కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏజెంట్లకు 4 నుంచి 5% కమిషన్ ఇచ్చినట్లు సమాచారం. భారత్లో చెంగూర్ బాబా ముఠా 40 బ్యాంకు అకౌంట్లను లావాదేవీలకు
కోసం వినియోగించినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో మత మార్పిడి రాకెట్ను ఛేదించిన పోలీసులు చంగూర్ బాబాతో పాటు అతడి ముఠా సభ్యులను లక్నోలో ఇంతకుముందు అదుపులోకి తీసుకున్నారు. పేదలు, నిస్సహాయ కూలీలు, వెనుకబడిన వర్గాలు, వితంతు మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వారికి నగదు, ప్రోత్సాహకాలతో పాటు కొన్నిసార్లు బెదిరింపులకు పాల్పడుతూ మత మార్పిడులు చేస్తున్నట్లు గుర్తించారు. 15 ఏళ్లుగా చంగూర్ బాబా మత మార్పిడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అతను సైకిల్పై తిరుగుతూ ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునేవాడని స్థానికులు తెలిపారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ చంగూర్ బాబాను ముమ్మరంగా విచారణ చేస్తోంది. తాజాగా బలరాంపూర్లోని మధ్పూర్ గ్రామంలోని చంగూర్ బాబాకు చెందిన ఓ భవనం నుంచి కీలక పత్రాలను ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. అంతకుముందు చంగూర్ బాబాకు చెందిన ఒక అక్రమ నిర్మాణాన్ని యూపీ ప్రభుత్వ యంత్రాంగం కూల్చివేసింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ రంగంలోకి దిగింది. చంగూర్ బాబాకు, అతడి ముఠాకు సంబంధించిన ఆస్తుల గురించి ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఐటీ శాఖ నుంచి వివరాలు సేకరిస్తోంది. సామాజిక మాధ్యమం కత్తి మీద సాము లాంటిది. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ పదునైన కత్తికి మనమే బలవుతాం. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఉన్నత ఆశయాలు, లక్ష్యాలు పెట్టుకున్నా ఒక్కసారి సోషల్ మీడియాలో పెడదారి పట్టారా ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు. అలా సోషల్ మీడియా ప్రభావంతోనే విజయనగరానికి చెందిన సిరాజ్ ఏకంగా ఉగ్రబాట పట్టాడు. కలెక్టర్ అవ్వాలని కలలు కన్నవాడు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. విజయనగరానికి చెందిన సిరాజ్ తండ్రి ఏఎస్ఐ, సోదరుడు ఎస్టీఎఫ్ కానిస్టేబుల్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన సిరాజ్ను తండ్రి పోలీస్ ఆఫీసర్గా చూడాలని కలలు కన్నాడు. ఎస్ఐ శిక్షణ కోసం హైదరాబాదుకు పంపాడు. 2 సార్లు ప్రయత్నించి విఫలమైన సిరాజ్ సివిల్స్ ప్రయత్నాలు కూడా చేశాడు. అక్కడ నిరాశ ఎదురవడంతో నిస్పృహతో సామాజిక మాధ్యమాలకు అలవాటు పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా మరో 4 స్నేహితులు సిరాజ్కు పరిచయమయ్యారు. వారి ద్వారానే ఉగ్రవాదం వైపు అడుగులు వేసిన సిరాజ్ తన లక్ష్యాన్ని మర్చిపోయాడు. తండ్రి, సోదరుడు దేశాన్ని కాపాడేందుకు పనిచేస్తుంటే సోషల్ మీడియా ప్రభావంతో తీవ్రవాద భావజాలం తలకెక్కించుకున్న సిరాజ్ మాత్రం కన్న తల్లిలాంటి దేశానికే ముప్పు తలపెట్టేందుకు యత్నించాడు. ముంబైలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరైన సిరాజ్కు బీహార్కు చెందిన అబూ ముసబ్తో పరిచయమైంది. అతడి ద్వారానే ఐఈడీల తయారీ నేర్చుకున్నాడు. మరికొంత సమాచారం కోసం ఆన్లైన్లోనే శోధించాడు. మొత్తానికి ఐఈడీ తయారు చేసి విజయనగరంలోనే జనసంచారం ఉన్న ప్రాంతంలో పేలుళ్లకు కుట్ర పన్నాడు. ముందుగానే పసిగట్టిన భద్రతా దళాలు సిరాజ్తో పాటు అతని స్నేహితుడు సమీర్ను అరెస్టు చేశారు. సోషల్ మీడియా ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు ఆకర్షితుడైనట్లు సిరాజ్ అంగీకరించాడు. వీరు అహీం పేరిట ఇన్స్టాగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేసుకోవడమే గాక దేశం అవతల నుంచి వచ్చే ఉగ్ర ఆదేశాలను సైతం ఈ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ నుంచే తెలుసుకుని అమలు చేశారు. సిగ్నల్ యాప్ ద్వారానూ సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. పేలుడు పదార్థాలు సైతం ఆన్లైన్లోనే కొనుగోలు చేశారు. చదువు, విజ్ఞానం, వినోదం కోసం వినియోగించుకోవాల్సిన అంతర్జాలాన్ని అనవసరమైన వాటి కోసం వాడితే జీవితాలు ఇలాగే తిరగబడతాయి. చిన్నప్పటి నుంచి ఉన్నత భావాలు, లక్ష్యాలతో ఎదిగిన సిరాజ్ సైతం కొన్ని రోజుల సోషల్ మీడియా ప్రభావంతో పూర్తిగా దారి తప్పాడు. సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీటీ ప్రాథమిక పాఠశాలలో సరిపడా తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 5 తరగతుల్లో 147 మంది విద్యార్థులు చదువుతుండగా 6 ఉపాధ్యాయులు ఉన్నారు. సరిపడా గదులు లేకపోవడంతో విద్యార్థులను చెట్ల కింద, వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. భీంసారి ఉన్నత పాఠశాలకు భవన నిర్మాణానికి 70 లక్షల రూపాయల మంజూరు కాగా నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేయడంతో గోడలతోనే పనులు ఆగిపోయాయి.
గదుల కొరతతో ఉపాధ్యాయులు భోజనశాలలోనే తరగతి గదిగా మార్చారు. మధ్యాహ్న సమయంలో భోజనం చేసిన తర్వాత శుభ్రం చేసుకుని తరగతి గదిగా ఉపయోగిస్తున్నారు. నిధుల కొరతతో దాదాపు 57 బడుల్లో పనులు ఆగిపోయాయని, ఇంకా 30 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొత్త భవనాలు అందుబాటులోకి వస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. మన ఊరు మన బడి పథకం కింద మంజూరైనటువంటి ఈ స్కూల్ బిల్డింగ్ అసంపూర్తిగా ఉన్నది. దాదాపు 90% నిధులు వచ్చినాయి, కానీ ఇంకా 10% నిధులు వస్తే ఆ బిల్డింగ్ పూర్తయి మా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఆల్రెడీ మేము ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులను కూడా మన గవర్నమెంట్ బడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు వసతులు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. 38 లక్షలతో శాంక్షన్ అయిన మన బడిలో ఇది నిధుల ప్రకారం అయితే పిల్లలకు 2 గదులు ఉండటంతో కొత్తగా ఉన్నది. చెట్ల కింద కూర్చొని చదువుకొని ప్రాబ్లం బాగా ఇబ్బంది అవుతున్నది. ఇదే వర్షాకాలము తొందరగా నిధులు కేటాయించి దీన్ని పూర్తి చేయాలని కోరుతున్నాం. ఇక్కడ మనకు తరగతి గదులు లేవు, 3 తరగతి గదులు ఉన్నాయి. 145 మంది పిల్లలు, 3 క్లాసులు నడుస్తే మళ్ళీ 2 క్లాసులు చెట్ల కింద కానీ వరండా కింద కానీ కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వెంటనే కంప్లీట్ చేస్తే పిల్లలకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. చదువు ద్వారా మారుమూల ప్రాంతాల కుటుంబాల్లో కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎలిశెట్టిపల్లిలో 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. అంతకుముందు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని అడవి ప్రాంతంలో గ్రామస్తులతో ట్రాక్టర్లో జంపన్నవాగు దాటి వెళ్లారు. 6 నెలల్లోనే ప్రాథమిక పాఠశాలను అన్ని హంగులతో నిర్మించి ప్రారంభించామన్నారు. తక్కువ కాలంలోనే పాఠశాలను పూర్తిస్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించిన కలెక్టర్ దివాకర్ టీఎస్ను మంత్రి అనసూయ సీతక్క ప్రత్యేకంగా అభినందించారు.